హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, జూలై మంత్ అయితే అయిపోతుంది. జూలైలో చూసినట్టంటే చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు ఆగస్ట్లో కూడా కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఏ బ్రాండ్ నుంచి ఏ మొబైల్స్ లాంచ్ చేయబోతున్నారో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆగస్ట్ మంత్లో ఏ మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నాయో లిస్ట్ అయితే చేసి పెట్టాను. లిస్ట్ ప్రకారం మీకు ఒక్కొక్క మొబైల్ గురించి అయితే చెప్తాను. ఇందులో ఫస్ట్ మొబైల్ చూసినట్టయితే పోకో నుంచి వెళ్ళి M6 సిరీస్ నుంచి వెళ్ళి మళ్ళొక మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. అదే పోకో M6 ప్లస్. ఈ మొబైల్ చూసినట్టయితే 6.79 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 850 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే ఇస్తున్నారు. ప్రాసెసర్ గురించి చూసినట్టయితే ఇది రెడ్మీ 13 5Gలో ఉన్నట్టుగానే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ఆక్టోకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. మీ డే టు డే టాస్క్లోపు అయితే మంచిగా యూజ్ అయితే అవుతుంది. బేస్ వేరియంట్లో చూసినట్టయితే 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇక కెమెరాలు చూసినట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 108MP ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. 2MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఈ కెమెరాల ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 5030 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. విత్ 33 watts ఛార్జర్తో అయితే ఇస్తున్నారు. ఇది చూసినట్టయితే Android 14తో అయితే వస్తుంది. హైపర్ OSతో అయితే వస్తుంది. 2 years మేజర్ అప్డేట్స్ ఉంటాయి. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇంకా దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకు 12 నుంచి 13,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చే అవకాశం అయితే ఉంది. మన నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 40X. ఈ మొబైల్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ తోనైతే మేడప్ అయి ఉంటుంది. 6.78 ఇంచెస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఫుల్ HD రెజల్యూషన్ తోని 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 600 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇది MediaTek Dimensity 6300 ఆక్టోకోర్ ప్రాసెసర్ తోనైతే వస్తుంది. 8GB ర్యామ్ ఉంటుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది బేస్ వేరియంట్ లోపల. కెమెరా చూసినట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 108MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. 2MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. 8MP సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. వీటి ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 watts ఛార్జర్ సపోర్ట్ తోనైతే ఇస్తున్నారు. Android 14 తోనైతే వస్తుంది. XOS 14 కస్టమ్ UI తోనైతే వస్తుంది. 2 years మేజర్ అప్డేట్స్ ఇస్తున్నారు. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. దీని ప్రైస్ కూడా చూసినట్టయితే అండర్ 12 to 30 ప్రైస్ రేంజ్ లోపల అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ మొబైల్ చూసినట్టయితే మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. నెక్స్ట్ మొబైల్ గురించి చూసినట్టయితే మొబైల్ అని కాకుండా ఈ సిరీస్ అని అయితే చెప్పుకోవచ్చు. iQOO Z9S సిరీస్ తోనైతే వీళ్ళు లాంచ్ అయితే చేస్తున్నారు. ఇందులో 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒక మొబైల్ వచ్చేసి iQOO Z9S బేస్ మోడల్, అదే విధంగా iQOO Z9S Pro మోడల్ అయితే ఈ 2 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ 2 మొబైల్లు కూడా మీకు 4th ఆగస్ట్ రోజు అయితే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇందులో ఫస్ట్ Z9S గురించి చూసినట్టయితే 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. ప్లాస్టిక్ బ్యాడీతోనైతే మేడప్ అయి ఉంటుంది. IP54 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 నిట్స్ వరకు అయితే ఇస్తున్నారు. ఇక దీనిలో పర్ఫార్మెన్స్ కోసం అయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 2 అని అయితే అంటున్నారు రూమర్స్. అది ఏ దీంతో వస్తుందో అయితే ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాకపోతే మొత్తానికి 7 Gen సిరీస్ నుంచి అయితే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీనిలో స్టోరేజ్ చూసినట్టయితే 8GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇక కెమెరా చూసినట్టయితే 50MP OIS సపోర్ట్తోనైతే ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సార్తోని వస్తుందని అయితే చెప్తున్నారు. 4K రెజల్యూషన్ తోని వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 44 watt ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ తోనైతే ఇస్తున్నారు. Android 14 తోనైతే వస్తుంది. 2 years మేజర్ అప్డేట్స్ ఉంటాయి. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఇది మనకు నియర్ బై 20,000 వరకు అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా నెక్స్ట్ దీనిలో ప్రో మోడల్ గురించి చూసినట్టయితే ఇది లెదర్ ఫినిష్ తోనైతే వస్తుంది. 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి AMOLED డిస్ప్లే ఉంటుంది. కర్వ్డ్ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4500 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. మీరు అవుట్డోర్ లో కూడా ఈజీగా మన మొబైల్ అయితే వాడుకోవచ్చు. HDR10+ సపోర్ట్ ఉంటుంది. L1 సపోర్ట్ కూడా ఉంటుంది. పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తోనైతే ఇస్తున్నారు. పర్ఫార్మెన్స్ కోసం చూసినట్టయితే ఇందులో స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ తోనైతే ఇస్తున్నట్టయితే రూమర్స్ అయితే ఉన్నాయి. దీనిలో స్టోరేజ్ గురించి చూసినట్టయితే బేస్ వేరియంట్ లోపల 8GB ర్యామ్ ఉంటుంది. 256GB స్టోరేజ్ అయితే ఉంటుంది. దీనిలోని కెమెరా గురించి చూసినట్టయితే 50MP OIS సపోర్ట్ తో సోనీ సెన్సార్ తోనైతే ఇస్తున్నారు. ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఏం కాలేదు ఏ సెన్సార్ అనేది. మొత్తానికి అయితే సోనీ సెన్సార్తోనైతే ఇస్తున్నారు.
2 MP మైక్రో కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది, 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. వీటి ద్వారా మీరు 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 5500 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 68 watt ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తోనైతే ఇస్తున్నారు. దీనిలో ఇది Android 14తోనైతే వస్తుంది, ఫన్ టచ్ OS తోనైతే వస్తుంది. 3 years మేజర్ అప్డేట్స్ ఉంటాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఇది అరౌండ్ మీకు 25,000 to 27,000 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే ఈ G9s సిరీస్ చూసినట్టయితే పర్ఫార్మెన్స్ కోసం కాకుండా ఈసారి కెమెరా సెంట్రిక్ ఫోన్గా అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్లలో చాలా బాగుంటుంది. దాన్ని గమనించి మీరు ఈ మొబైల్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది మనకు 25K వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి చూసినట్టయితే మోటో నుంచి వెళ్ళి మోటో ఎడ్జ్ సిరీస్లో మోటో ఎడ్జ్ 50 మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇది కూడా ఆగస్ట్ 1కు లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సేమ్ డిజైన్ చూసినట్టయితే సేమ్ లెదర్ ఫినిష్తోనైతే వస్తుంది. సైడ్స్ చూసినట్టయితే మీకు అల్యూమినియం ఫినిష్తోనైతే వస్తుంది. డ్యూరబిలిటీని బేస్ చేసుకొని అయితే ఈ మొబైల్ని అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. దీని యొక్క డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.7 inches POLED కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. 144 Hz రిఫ్రెషర్ రేట్తోని పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే ఇది. 1900 nits వరకు అయితే దీని యొక్క బ్రైట్నెస్ అయితే ఉంటుంది. IP68 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ ఉంటుంది. దీనిలోని పర్ఫార్మెన్స్ కోసము 7 Gen 1 ప్రాసెసర్ని అయితే వాడారు. 8GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 7 lakhs వరకు అయితే ఉంటుంది. దీనిలోని కెమెరా విషయానికి వచ్చి 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. సోనీ LYT సెన్సార్తోనైతే ఇస్తున్నారు. దాదాపుగా 700 సెన్సార్తోనే ఇచ్చే అవకాశం అయితే ఉంది. 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది. 10 MP టెలిఫోటో లెన్స్ ఉన్నటువంటి కెమెరా అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ కూడా మీకు కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. ఎలాంటి ప్రాబ్లం అయితే కెమెరాలలో అయితే ఏముండదు. 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా 32 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీని ద్వారా మీరు 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 68 watt ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తోనే ఇస్తున్నారు. అప్డేట్స్ గురించి చూసినట్టయితే ఈ 25,000 వరకు అయితే ఈ మొబైల్ వస్తుంది కాబట్టి 2+3 అప్డేట్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే ఇది 1 August రోజు అయితే లాంచ్ కాబోతుంది. 25,000 to 28,000 మధ్యలో అయితే వస్తుంది. ఎందుకంటే ప్రో మోడల్ ఆల్రెడీ ఎడ్జ్ 50 Pro అయితే 28 to 30 మధ్యలో అయితే లాంచ్ అయింది కాబట్టి ఇది ఆ దగ్గరలోనైతే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మన నెక్స్ట్ అండ్ లాస్ట్ మొబైల్ చూసినట్టయితే Vivo V40. ఈ మొబైల్ చూసినట్టయితే ఇది కూడా మీకు ఆగస్టు 2nd వీక్ లేదంటే 1st వీక్ to 2nd వీక్ మధ్యలో అయితే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. దీని యొక్క డిజైన్ గురించి చూసినట్టయితే ఇది గ్లాసా లేదంటే ప్లాస్టిక్ అనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఏం కాలేదు. 6.78 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. కర్వ్డ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెషర్ రేట్ ఉంటుంది. 4500 nits బ్రైట్నెస్తో అయితే ఇస్తున్నారు. మీరు అవుట్ సైడ్ కూడా కంఫర్టబుల్గా డిస్ప్లే అయితే చూసుకోవచ్చు. 7 Gen 3 ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ నుంచి వెళ్ళి 8GB ర్యామ్ ఉంటుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. OIS సపోర్ట్తోని 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే దీని ద్వారా మనం చేసుకోవచ్చు. 50 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 4K ద్వారా 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే ఈ ఫ్రంట్ కెమెరా ద్వారా మీరు చేసుకోవచ్చు. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. దీనిలో చూసినట్టయితే Android 14తోనైతే వస్తుంది. 2+3 అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మీకు దగ్గరగా చైనా వేరియంట్ను పోల్చినప్పుడు 29,000 వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అరౌండ్ 29,000 to 30,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ఆగస్ట్ మంత్లో లాంచ్ కాబోతున్నటువంటి కొన్ని మొబైల్స్. ఇందులో మీకు ఏ మొబైల్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.